మార్నింగ్. ఈరోజు క్లాసు సంబంధించి ఈరోజు క్లాసుకు సంబంధించి టాపిక్ మనం ఎంఎఫ్ఎస్ కి సంబంధించిన టాపిక్ లో 5th యూనిట్ కి పోతున్నామమ్మా. ఈ 5th యూనిట్ కి సంబంధించిన టాపిక్ ఏది అంటే 5th యూనిట్ కి సంబంధించిన టాపిక్ వచ్చేసి ఇక్కడ 5th యూనిట్ కి సంబంధించిన టాపిక్ వచ్చేసి ఈ రోజు చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏమంటుంది, రిటైల్ ఆర్థిక సేవలు అంటారు. రిటైల్ ఆర్థిక సేవలు. మరి రిటైల్ ఆర్థిక సేవలకు సంబంధించిన పాయింట్ ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఓకే. వీళ్ళ ఎక్కువ మంది ఆన్లైన్ లోకి రావడానికి ప్రయత్నం చేయండి అమ్మా. చాలా మంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఆన్లైన్ లోకి రావడం లేదు, కాబట్టి మీరు కూడా అందరూ ఆన్లైన్ లోకి రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు ఎంఎఫ్ఎస్ టాపిక్ లో 5వ యూనిట్ కి సంబంధించి రిటైల్ ఆర్థిక సేవల చాప్టర్ ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నాము. కాబట్టి దానికి సంబంధించిన పాయింట్లలో మనం కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్లు వచ్చేసి రిటైల్ ఆర్థిక సేవలు. మరి రిటైల్ ఆర్థిక సేవలు అంటే ఏమి అంటే, జనరల్ గా బ్యాంకింగ్ మరియు బీమా వంటి ఆర్థిక సేవలు ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యంగా మారిపోయినాయి. కానీ అదే విధంగా బ్యాంకింగ్ మరియు బీమా వంటి ఆర్థిక సేవల కార్యకలాపాలతో పాటు అధికంగా ఖర్చుల సామర్థ్యాన్ని, పనితీరుని మెరుగుపరచడము, ఈ ఖర్చుల ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడము, అలా మెరుగుపరచడం ద్వారా అత్యధిక దృష్టిని కేంద్రీకరించి ఈ ఆర్థిక సేవలను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ శాతము ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మన భారతదేశంలో 1990 సంవత్సరంలో ముఖ్యంగా కొన్ని సంస్కరణలు జరిగినాయి అనమాట. ఆ సంస్కరణ ఫలితంగా ఏమేమి ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలు చాలా వరకు పరిణితి చెందడం జరిగింది. మరి ఈ ఆర్థిక వ్యవస్థలు అనేక రకాలుగా పరిణితి చెందడం ద్వారా మనకి ఏ విధంగా బీమా పరిశ్రమలు కావచ్చు, ఆర్థిక పరిశ్రమలు కావచ్చు, ఇన్సూరెన్స్ పరిశ్రమలు కావచ్చు, బ్యాంకింగ్ పరిశ్రమలు కావచ్చు, ఇలా ప్రతి సంస్థలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సంస్కరణల ద్వారా ప్రైవేటు భాగస్వామ్యం కూడా అత్యధికంగా ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా బ్యాంకింగ్ మరియు బీమా రంగాలను ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రెండు రంగాలలో కూడా వినియోగదారుల సేవలను, వినియోగదారుల సంఖ్యను చాలా వరకు పెంచుతూ పోతున్నారు అనమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా సేవలను అందించే ఉద్దేశంతో ఈ బీమా, బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా అందుబాటులోకి రావడం జరిగింది అనమాట. కాబట్టి ఇలా సౌలభ్యాన్ని చేకూర్చుకునేందుకు ఏం చేస్తున్నారు అంటే, కొన్ని కొత్త సాంకేతికను ప్రవేశపెట్టడం ద్వారా, తర్వాత సేవా సంస్థలు పోటీ ప్రపంచంలో నిలబడడానికి అనుకూలమైన సేవలను అనే అంశానికి కట్టుబడి అనేక రకాలుగా సేవలను అందించడం జరిగింది అనమాట. కాబట్టి ఈ విధంగా రిటైల్ ఆర్థిక సేవలు అన్నటివి మనకి ఈ ఆర్థిక సేవలకు సంబంధించిన పాయింట్ ని మనం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. కాబట్టి రిటైల్ ఆర్థిక సేవలు అనగానే జనరల్ గా ఎక్కువ శాతము బ్యాంకింగ్, తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బ్యాంకింగ్ మరియు ఇతర సేవా సంస్థలన్నీ కూడా అత్యధిక వినియోగదారులకు సేవలు అందించడానికి అత్యధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మరి ఈ ఆర్థిక సేవలను నిర్వచించి తర్వాత వాటి లక్షణాలను గమనించినట్లయితే, వాటి లక్షణాలు ఏమున్నాయి అంటే, కంటికి కనిపించని గుణాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునేటివమ్మా, మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని నేను ఒక స్లైడ్ షేర్ చేస్తాను చూడమ్మా. ఒక ఫోటో షేర్ చేస్తాను, ఆ ఫోటోను గమనించండి. ఆ ఫోటోను సేమ్ మళ్ళీ అదే విధంగా ఏవైతే మనకు ఉన్నాయో అదే పాయింట్లని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ లక్షణాలను గమనిస్తాం. కంటికి కనిపించని గుణాలు, విడదీయలేని లక్షణము, అనుకూలీకరణ అంటే రిటైల్ ఆర్థిక సేవల లక్షణాలు మనం గమనించినట్లయితే ఆ బొమ్మలో చూడండి, కంటికి కనిపించని గుణాలు, తర్వాత విడదీయలేని లక్షణము, వైవిధ్యం గల లక్షణాలు, సేవలను నిల్వ చేయడం, వినియోగదారుని సౌలభ్యం, సేవలను నిల్వ చేయడం, అనుకూలీకరణ, ఇలాంటి అంశాలన్నిటిని కూడా మనము రిటైల్ ఆర్థిక సేవల లక్షణాలుగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఈ లక్షణాలని మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. కంటికి కనిపించని గుణాలు.
మరి కంటికి కనిపించని గుణాలు అంటే ఏమి అంటే జనరల్ గా సేవ అనగానే అవి కంటికి కనిపించవు అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి సేవ ఏదైతే ఉందో ఆ సేవలు కంటికి కనిపించవు కాబట్టి మరి మరి ఆ సేవలకు మనం దాన్ని ఆ కంటికి కనిపించకపోయినప్పటికీ వాటిని ఉపయోగించుకోవడము లేదా ఆ సేవలను పొందడము ద్వారా సంతృప్తి కలిగినట్లయితే అటువంటి వాటికి మనము ఆర్థిక సేవలుగా పరిగణించి మనము అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అవి దాంట్లో పాయింట్కి సంబంధించిన పాయింట్. కాబట్టి ఉదాహరణకి గమనించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూత్ పేస్ట్ తీసుకున్నాము. టూత్ పేస్ట్ లో రంగు, రుచి, వాసన ఉన్నాయి అని చెప్తాము. రంగు, రుచి, వాసన అనేది ఆ సేవని మనం పొందడం ద్వారా సంతృప్తి కలుగుతుందేమో కానీ వాటిని చూపించడానికి అవకాశం లేదనమాట. రంగు, రుచి, వాసన దానికి సంబంధించిన లక్షణాలని మనం చూపించలేము. కాబట్టి ఇప్పుడు రంగు చూపించాలంటే ఎర్ర కలర్ లో బ్లూ కలర్ లో ఉందని చెప్పొచ్చు. రుచి ఉంది, రుచి అంటే నాలుక తెలుస్తుంది కానీ మనం బయటికి చూపించలేము. వాసన ఉంది, అది బయటికి చూపించలేము. దాని లక్షణాలు ఉన్నాయి, దానిలో ఉప్పు ఉంది అంటాము, ఉప్పును బయటికి చూపించలేము. ఇలా సేవను ఉపయోగించుకోవడం ద్వారా అంటే ఆ వస్తువు సేవను ఉపయోగించుకోవడం ద్వారా మనము అన్నింటికి ఆ సేవని మనము ఆ సేవను పొందడానికి అవకాశం ఉంది కానీ ఆ సేవను తిరిగి చూపించడానికి అవకాశము లేదనమాట. కాబట్టి అలా కొన్ని సేవలలో వాటి గుణాలని మనం కంటికి కనిపించని గుణాలుగా చెప్పుకుంటాం కాబట్టి అవి కనిపించని సేవలు అని అంటాం అనమాట. కాబట్టి అదేవిధంగా బస్సుల్లో, విమానాల్లో ప్రయాణాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు పొందిన సేవలు, సినిమా హాల్లో పొందిన వినోదము, కళాశాలలో చెప్పే చదువు, ఇవన్నీ కూడా స్పష్టమైన రూపాలను కల్పించలేము. ఈ గుణాలను బయటికి చూపిలేము. ఇప్పుడు మనం పాఠం చెప్తుంటే లెక్చరర్ చెప్తున్నాడు, స్టూడెంట్ వింటున్నాడు. నాలో ఉన్న నైపుణ్యము, నాలో ఉన్న ఆ టీచింగ్ గుణాన్ని సార్ బయటకు అంటే చూపించలేము అనమాట. ఎంతున్నా చెప్పగలము, ఎదుటి వ్యక్తి వినగలడు, తర్వాత దాన్ని అర్థం చేసుకోగలడు. ఆ అర్థం చేసుకునే గుణాన్ని కానీ, చెప్పే గుణాన్ని కానీ, ఈ సేవని మనం బయటికి చూపించడానికి అవకాశము ఉండదన్నమాట. కాబట్టి కంటికి కనిపించని గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనిపించని గుణాలుగా మనం చెప్పుకుంటాం. అందుకే ఈ ఆర్థిక సేవలు ముఖ్యంగా కొన్ని కంటికి కనిపించని గుణాలుగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి విడదీయలేని లక్షణము అంటే ఏమి అంటే కొన్ని సేవల లక్షణాలను విడదీయలేము అనమాట. కొన్ని సేవల లక్షణాలను విడదీయలేము అంటే ఎలా విడదీయలేము? జనరల్ గా వస్తువుని అంటే ఇప్పుడు వస్తువులను విడదీయడానికి ఒక బండి ఉంది, స్పేర్ పార్ట్స్ ని విడదీయొచ్చు. మొబైల్ ఉంది, స్పేర్ పార్ట్స్ ని విడదీయొచ్చు. కొన్ని సైకిల్ ఉంది, స్పేర్ పార్ట్స్ ని విడదీయొచ్చు. ఇలా కొన్ని వస్తువులను విడదీయొచ్చు కానీ ఆ సేవల మార్కెటింగ్ లో అందించే వ్యక్తులు, సంస్థల నుంచి మనం కొన్ని విడదీయడానికి అవకాశము లేదనమాట. అంటే దాని అర్థం ఏమి అంటే సేవల మార్కెటింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ అందించే సేవలను కావచ్చు, లేదంటే ఒక డాక్టర్ అందించే సేవల్ని కావచ్చు, లేదంటే ఒక లాయర్ అందించే సేవల్ని కావచ్చు, లేదా ఒక వ్యాపారస్తుడు అందించే సేవల్ని కావచ్చు. అంటే ఆయా సేవలు అందించే వ్యక్తులుగా నుంచి ఆ సంస్థల నుంచి విడదీయలేమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే పాట పాడే గాయకులు ఉన్నారు. ఈ పాట పాడే గాయకుల నుంచి వారి గాయక శక్తిని అంటే సింగర్ల నుంచి సింగింగ్ చేసే గుణాన్ని విడదీయలేము. అలా గాయక శక్తిని విడదీయలేము. అలాగే లెక్చరర్ల నుంచి బోధనా శక్తిని విడదీయడం కుదరదు అనమాట. అంటే ఇప్పుడు బోధనా శక్తి అనేది నేను బోధిస్తున్నాను, నా శక్తి సామర్థ్యాలు, నా గుణాలు నాకు తెలుస్తాయి. ఆ గుణాలు, ఆ శక్తి సామర్థ్యాలు పిల్లలకు అర్థమవుతాయి కానీ నా నుంచి విడదీయలేరు అనమాట. కాబట్టి అలా బోధనా శక్తిని విడదీయలేము. మరి అదే ఉనికి ద్వారా మాత్రమే, అంటే చెప్పడం ద్వారా, మాట్లాడడం ద్వారా, వాళ్ళ ఉనికి ద్వారా మాత్రమే సేవలను అందించడం జరుగుతుంది. ఇది రెండవ లక్షణం అంట. ఆర్థిక సేవలకు సంబంధించి రెండవ లక్షణం. కాబట్టి రెండవ లక్షణం ఇది. నెక్స్ట్ మూడోది వైవిధ్యము కల లక్షణాలు. వైవిధ్యం కల లక్షణాలు అంటే ఏమి? వైవిధ్యం కల లక్షణాలు అని కొన్ని ఉన్నాయి. వైవిధ్యం కల లక్షణాలు
వివిధ సేవలకు గల లక్షణాలలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఆ వైవిధ్యాలలో ఒకటి, ఇప్పుడు వైవిధ్యము అంటే ఏమి? ఒకే రకమైన సేవనే వివిధ రకాలుగా ఒకే రకమైన సేవనే బట్ ఆ ఒక్కొక్కరికి అందించే విధానంలో మార్పు ఉంటుంది అనమాట. దాన్ని వైవిధ్యాలు అని అంటాం అనమాట. అలా సేవలలో కూడా వైవిధ్యము కల లక్షణాలు కొన్ని ఉన్నాయి. వైవిధ్యం కల లక్షణాలలో వివిధ సేవలు గల లక్షణాల్లో కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. అంటే దానికి ఉదాహరణ చెప్పుకుంటే అర్థమవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక రోగికి కేటాయించిన సమయము, శ్రద్ధ ఇంకొకరి పైన చూపకపోవచ్చు. అంటే ఏ రోగికి తగ్గట్టుగా ఆ రోగిని పరిశీలించడం జరుగుతుంది అనమాట. అవి కొంతమందికి ఎక్కువసేపు పట్టచ్చు, కొంతమందికి తక్కువసేపు పట్టచ్చు, కొంతమందిని కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కొంతమందిని కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. ఇలా ఒక డాక్టరు ఒక రోగికి కేటాయించిన సమయము, శ్రద్ధ మరొకరికి ఉండకపోవచ్చు. అలా చూపకపోవడం ద్వారా దాన్ని వైవిధ్యం గల సేవగా పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. అంటే సేవల లక్షణాలలో కొన్ని సేవలకు వైవిధ్యం కలిగి ఉంటుంది. అదే ఉదాహరణకి కొత్తగా బ్యాంక్ క్లర్క్ ఉన్నాడు. బ్యాంకింగ్ రంగంలో చూసినట్లయితే కొత్తగా వచ్చిన బ్యాంక్ క్లర్క్ ఇంతకు ముందు పనిచేసిన బ్యాంక్ క్లర్క్ కన్నా సమర్థవంతంగా ఉండకపోవచ్చు. ఇద్దరు చేసేది క్లర్క్ పనే, కానీ ఒక క్లర్క్ ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా అతను ఎక్కువగా వర్క్ చేయొచ్చు, అతను తక్కువగా చేయొచ్చు అన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్ చేసుకొని కూడా కొన్ని వైవిధ్యమైన సేవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అదే కాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే వివిధ హోటల్ ఉన్నాయి. వివిధ హోటళ్ళు, ఎయిర్లైన్స్లు, బ్యాంకులు, ఆసుపత్రులు మొదలైన సంస్థలలో సేవల్లో ఎంతో వైవిధ్యము ఉండవచ్చు అనమాట. ఈ వైవిధ్యం వల్లనే సేవలకు, వ్యక్తులకు, సంస్థలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా రకరకాలుగా వైవిధ్యం వల్లనే రకరకాల సేవల్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రిటైల్ ఆర్థిక సేవల్లో లక్షణాల్లో మనం మూడవది వైవిధ్యం గల లక్షణాలను గమనించినట్లయితే, వైవిధ్యము గల లక్షణాలు అనేవి ప్రతి సేవా రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలలో ఉంటాయన్నమాట. అంటే ఏ సంస్థలో అయినప్పటికీ వైవిధ్యం గల లక్షణాలతో కూడుకున్న పని అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా వైవిధ్యం గల లక్షణాలను గమనించినట్లయితే ఇప్పుడు హోటల్కి పోతాము, వెయిటర్ ఉంటాడు, నీకు కావాల్సిన సేవలు నీకు అందిస్తాడు, వేరే వాళ్ళకి కావాల్సిన సేవలు వేరే వాళ్ళకి అందిస్తాడు. వాడు అందించేది సేవనే, కానీ వాడు ఒక్కొక్కరితో ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా బిహేవ్ చేయడం అనేది వైవిధ్యం గల సేవగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇలా వైవిధ్యం గల సేవలన్నిటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా మనము సేవలను అందించడం జరుగుతుంది అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం, రైట్? ఇది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేవలను నిల్వ చేయడం. నెక్స్ట్ లక్షణం వచ్చేసి సేవలను నిల్వ చేయడం అనేది జనరల్ గా సాధ్యపడదమ్మా. ఇప్పుడు డాక్టర్ అందించే సేవ, డాక్టర్ సేవను నిల్వ చేయగలమా? నిల్వ చేయము. లెక్చరర్ సేవ ఉంది, లెక్చరర్ సేవ చెప్పే విధానాన్ని మనం వీడియో రికార్డ్ చేయగలము, అంతే తప్ప అతని శక్తి సామర్థ్యాలను రికార్డ్ చేయగలమా? చేయలేము. కొన్ని లక్షణాలని రికార్డ్ చేయడం కూడా సాధ్యం కాదు. తర్వాత అదే విధంగా ఒక వ్యాపారస్తుడు అందించే ప్రతి సేవను కూడా నిల్వ చేయడం సాధ్యం కాదు. ఇలా కొన్ని సేవలకు సంబంధించి కొన్ని సమయాలలో డిమాండ్ ఉంటుందన్నమాట. అంటే సేవలను నిల్వ చేసే దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నామంటే, ఇక్కడ కొన్ని సేవలకు సంబంధించి కొన్ని సమయాల్లో అధిక డిమాండ్ ఉంటుందన్నమాట. అలా అధిక డిమాండ్ ఉన్నప్పుడు మిగిలిన సమయాల్లో తక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బస్సులు ఉన్నాయమ్మా. సిటీ బస్సులకి పొద్దున పూట డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం పూట డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పొద్దున పూట డిమాండ్ ఉంటుంది కాబట్టి డిమాండ్కు తగ్గట్టుగా సేవలను నిల్వ చేసి ఆ టైంలో బస్సులను నడపడం సాధ్యం చేయొచ్చు, అంతే తప్ప అది కంటిన్యూ చేయడానికి సాధ్యం కాదనమాట. అదేవిధంగా తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు తక్కువ డిమాండ్ని దాని ప్రకారం మనం చేయడానికి సాధ్యం కాదు. అలా కొన్ని సమయాలలో తక్కువ డిమాండ్ని బట్టి, కొన్ని సమయాలలో ఎక్కువ డిమాండ్ను బట్టి ఆ సమయాలను బదిలీ చేయడానికి సాధ్యమవుతుంది, కానీ ఆ సమయాలను బదిలీ చేయడం కుదరదు. కానీ ఆ డిమాండ్కు తగ్గట్టుగా
సేవలను అందించడం సాధ్యమవుతుంది అన్నమాట, సాధ్యము అవుతుంది. కానీ అది గవర్నమెంట్ వ్యవస్థలో ఆర్టీసీలో కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, ఇట్లా గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళు డిమాండ్ ఉన్నా లేకున్నా వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి కొన్ని సేవలను నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది, కొన్ని సేవలను నిల్వ అసలు చెయ్యలేము. అది పాయింట్ అమ్మా. అది నెక్స్ట్ వచ్చేసి వినియోగదారుని సౌలభ్యం. వినియోగదారుని సౌలభ్యం అంటే ఏమి అంటే, వినియోగదారుడు ఏ ఆర్థిక సేవలు ఎల్లవేళ్ళ వినియోగదారుల యొక్క అవసరాలపైన, ఆర్థిక సేవలు ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడి ఉంటాయి? ఎల్లవేళ వినియోగదారుల యొక్క అవసరాలపైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. అలా ఎల్లవేళలా ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి చాలా శ్రమతో కూడుకుంటాయి. అలా శ్రమతో కూడుకున్నవి ఆర్థిక సేవలకు, నాణ్యమైన ఆర్థిక సేవలను మార్కెటింగ్ చేయడానికి సమర్థవంతమైన మరియు నైపుణ్యతతో కూడిన సిబ్బంది యొక్క ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండడం ద్వారా ఆర్థిక సేవలు వినియోగదారుని యొక్క సౌలభ్యాన్ని బట్టి, ఆర్థిక సేవ వినియోగదారుని యొక్క సౌలభ్యాన్ని బట్టి, వినియోగదారుని యొక్క అవసరాలను బట్టి ఈ మార్కెట్ దారులు కావచ్చు, ఆర్థిక సేవా సంస్థలు ఎప్పుడైతే వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారో వినియోగదారుల యొక్క సేవలను అందించడానికి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మనం గమనించాల్సిన పాయింట్. కాబట్టి ఆర్థిక సేవలు ఎప్పుడు కూడా ఎక్కువగా అందించాలి, వినియోగదారులకు అందుబాటులో తేవాలి అని అంటే ఖచ్చితంగా సమర్థవంతంగా నైపుణ్యముతో జరిపినప్పుడే, నైపుణ్యతతో కూడిన సిబ్బంది ఉన్నప్పుడే ఆ వినియోగదారునికి అవసరమైన అవసరాలన్నిటినీ తీర్చడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అది వినియోగదారుని యొక్క సౌలభ్యం. మరి లాస్ట్ లక్షణం ఏమి అంటే అనుకూలీకరణ. 6వ పాయింట్ అనుకూలీకరణ అంటే ఏమి అంటే, ఆర్థిక సేవలు ఎప్పుడు కూడా అనుకూలవంతమైనవే చెప్పొచ్చు అనమాట. ఇవి ఎప్పుడు వినియోగదారులకి ఒక విధంగా ఉండవు అనమాట, ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క వ్యక్తిని బట్టి, ఒక వినియోగదారుని బట్టి, ఒక క్లయింట్ని బట్టి మరొక క్లయింట్కి అందించే అన్ని సేవలకు సంబంధించి వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మరొక క్లయింట్కి సంబంధించి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ వ్యత్యాసాన్ని, ఆ క్లయింట్కి అందించే సేవలో వ్యత్యాసం అనేది మనం గమనించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సంస్థాగత క్లయింట్కి మరియు వ్యక్తిగత క్లయింట్లకి అందించే సేవలు ఏవైతే ఉంటాయో ఒకదానికి మరొకటి విభిన్నంగా ఉంటాయన్నమాట. అదొక పాయింట్. ఆర్థిక సేవలు వినియోగదారుల యొక్క అవసరాలను విశ్లేషించిన తర్వాత అనుకూలమైన రీతిలో ఆర్థిక సేవలను అందించడం జరుగుతుంది. ఆర్థిక సేవలన్నీ కూడా వినియోగదారుల యొక్క అవసరాలను విశ్లేషించి తర్వాత అనుకూలమైన రీతిలో ఆర్థిక సేవలను అందించడము ఈ యొక్క ముఖ్యమైన లక్షణం యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి అమ్మా. రిటైల్ ఆర్థిక సేవల లక్షణాలు. ఆర్థిక సేవల లక్షణాలు అనేటివి ఎప్పుడు కూడా వినియోగదారునికి అందుబాటులో ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉండాలి. కాబట్టి దీని యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఇంతసేపు మనం క్లాస్ చెప్పుకోండేది కంటికి కనిపించని గుణాలు, విడదీయలేని లక్షణం రెండోది, మూడోది వైవిధ్యం గల లక్షణాలు, నాలుగోది సేవలను నిల్వ చేయడం, ఐదోది వినియోగదారుని యొక్క సౌలభ్యం, ఆరోది అనుకూలీకరణ. ఈ 6 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఏ సేవకైనా, ఏ ఆర్థిక సేవకైనా లేదా ఏ సంస్థ అంటే సేవా సంస్థలు అందించే ఏ సేవలకైనా ఈ లక్షణాలు కలిగి ఉంటాయన్నమాట. ఇవి ఆర్థిక సేవలు అనగానేమి ఆర్థిక సేవల యొక్క లక్షణాలు, రిటైల్ ఆర్థిక సేవల యొక్క లక్షణాలు. ఇవి మనం డిస్కస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వివిధ రకాల సంస్థాగత ఆర్థిక సేవలు. ఇంతకుముందు కొన్ని సేవల్లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఏంటి ఉన్నాయి అంటే, ఒకటి సంస్థాగత, తర్వాత వ్యక్తిగత. సంస్థాగత ఆర్థిక సేవలు సంస్థలకు అందించే సేవలు, వ్యక్తిగత సేవలు వ్యక్తులకు అందించే సేవలు. ఇలా సంస్థాగత ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థాగత ఆర్థిక సేవలను మనం గమనించినట్లయితే ఈ సంస్థాగత ఆర్థిక సేవలు
మరియు ఆర్థిక సంస్థలు అందించే వివిధ రకాల సేవలను మనకి సేవలను మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి సంస్థాగత ఆర్థిక సేవలు. సంస్థాగత ఆర్థిక సేవలు అంటే ఏమి అంటే, సంస్థాగత ఆర్థిక సేవలు ఆర్థిక సంస్థలు అందించేటివి జనరల్ గా ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఉందమ్మా. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే కూడా ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలచే అందించబడే సేవలనే అంటే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అందించబడే సేవలనే ఆర్థిక సేవలు అని అంటారు. ముఖ్యమైనటివి ఆర్థిక వ్యవస్థలో అందించే సేవల గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలచే అందించబడే సేవలనే ఆర్థిక సేవలు అని అంటామన్నమాట. అదొక పాయింట్. ఇక్కడ సాధారణంగా మనకు ఆర్థిక స్వభావం కలిగి ఉన్న అన్ని రకాల కార్యకలాపాలను ఆర్థిక సేవలుగా పరిగణించవచ్చు. ఇలా పరిగణించడానికి విస్తృతమైన అర్థంలో చెప్పాలి అంటే, ఆర్థిక సేవలు అనేటివి పొదుపు పరిమాణంలో పెట్టుబడులుగా మార్పు చెందిన అన్ని కార్యకలాపాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహము మరియు ప్రవాహం యొక్క నిర్వహణ, తర్వాత వ్యవహరించే విస్తృత శ్రేణి సంస్థలకు ఆర్థిక పరిశ్రమలు ఈ వర్తిస్తాయి అన్నమాట. ఈ సంస్థలలో ఆస్తుల నిర్వహణ కంపెనీలు, లీజింగ్ కంపెనీలు, వ్యాపార బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు, బీమా సంస్థలు, వినియోగదారుల ఫైనాన్స్ కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, ఇవన్నీ కూడా మనకి వివిధ రకాల ఆర్థిక సేవలను అందించే సంస్థలుగా పరిగణించాం. ఒక ఫోటో షేర్ చేస్తాను చూడమ్మా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వివిధ రకాల ఆర్థిక సేవలను అందించే సంస్థలు అన్నమాట. కాబట్టి దానికి సంబంధించిన ఒక పాయింట్ ని ఒక ఫోటోని షేర్ చేస్తాను. ఆ షేర్ ని చూడండి. రైట్, ఇది వివిధ రకాల ఆర్థిక సేవలను అందించే సంస్థలు అన్నమాట. అంటే దానికి సంబంధించిన పాయింట్, కొన్ని ప్రాయోజిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పాయింట్ ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ పాయింట్ ని గమనించినట్లయితే, ఫస్ట్ది మర్చెంట్ బ్యాంకింగ్, రెండోది పరపతి రేటింగ్, తర్వాత చందా పూచి, జారీకి బ్రోకర్లు, జారీకి రిజిస్ట్రార్లు, పోర్ట్ఫోలియో నిర్వహణ, మర్చెంట్ బ్యాంకింగ్. ఇవి వివిధ రకాల ఆర్థిక సేవలు అందించే సంస్థల యొక్క కొన్ని ప్రయోజన కార్యక్రమాల యాక్టివిటీస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడే చెప్పానమ్మా, ఆర్థిక సేవలు అంటే ఏమి అంటే, ఏవైతే ఆర్థిక సంస్థలు ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కలిగిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కి సంబంధించి, అంటే ఎవరికైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంస్థలలో ఆస్తుల నిర్వహణ, కంపెనీలు, లీజింగ్ కంపెనీలు, ఇక్కడ సంస్థల్లో ఆస్తుల నిర్వహణ చేసే కంపెనీలు కావచ్చు, లీజింగ్ కంపెనీలు కావచ్చు, వ్యాపార బ్యాంకులు కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ అంటారమ్మా, క్రెడిట్ కార్డు సంస్థలు కావచ్చు, బీమా సంస్థలు కావచ్చు, వినియోగదారులకు ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్లు కావచ్చు, ఇలా ప్రతిది కూడా కొన్ని ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలన్నీ కూడా ఇక్కడ ఇమిడి ఉండడం జరిగింది అనమాట. ఈ విధంగా ఉన్న వాటిలో మనము చెప్పుకుంటున్నవి ఈ పాయింట్ కి సంబంధించిన సేవలు. ఈ ఆర్థిక సంస్థలన్నీ కూడా ఏ సేవలను అందిస్తాయి, ఆ సేవల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ సేవలు అందిస్తున్నాయి? పరపతి రేటింగ్ సేవలని, చందా పూచి సేవలని, వాటాలను జారీ చేయడానికి బ్రోకర్లని, వాటాలను జారీ చేసిన తర్వాత రిజిస్ట్రార్లని, పోర్ట్ఫోలియో నిర్వహణని, మర్చెంట్ బ్యాంకింగ్ సంబంధించిన సేవలని. ఇలా ఈ సంస్థలు అంటే ఆ సంస్థకు సంబంధించిన లక్షణాన్ని బట్టి వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి అన్నమాట ఈ ఆర్థిక సేవా సంస్థలు. మరి ఈ ఆర్థిక సేవా సంస్థల్లో అందించే దాంట్లో మొట్టమొదటిది మర్చెంట్ బ్యాంకింగ్. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏమి అంటే, మర్చెంట్ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే, ఇది కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ సేవ అందించే సంస్థలు అనమాట. అలా బ్యాంకింగ్ సేవ అందించే సంస్థల్లో ఫస్ట్ పాయింట్ మర్చెంట్ బ్యాంకింగ్.
మరి మర్చెంట్ బ్యాంకింగ్ ఏం అందిస్తుంది అంటే, మర్చెంట్ బ్యాంకులు అందించే సేవలు మర్చెంట్ బ్యాంక్ అంటే మర్చెంట్ బ్యాంకులు అందించే సేవలని మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు, మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు అందించే బ్యాంకులనే మర్చెంట్ బ్యాంకులు అని అంటారు అనమాట. మరి మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు ఏంది అసలు? మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏమి అంటే, జనరల్ గా వాటాలను ఒక కంపెనీ మూలధనాన్ని సేకరించుకోవడానికి వాటాలను జారీ చేస్తుంది అనమాట. అంటే ప్రజలకు వాటాలను జారీ చేస్తుంది. అలా వాటాలను జారీ చేసిన తర్వాత ఆ వాటాలను అమ్మకాలు చేయడానికి, తర్వాత వ్యక్తులు కొనుగోలు చేయడానికి, లేదా మధ్యవర్తిత్వంగా ఉండి వాటాల పంపిణీకి హెల్ప్ చేసే బ్యాంకులని మర్చెంట్ బ్యాంకులు అని అంటారు అనమాట. ఇది అంతేకాకుండా ఇవి చాలా వరకు నిర్వర్తించే చాలా వరకు బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ, ముఖ్యంగా వాటాలను జారీ చేసి ఆ వాటాలను జారీ చేసిన తర్వాత ఆ వాటాలను పంపిణీ చేయడానికి ఉపయోగపడము. రెండోది మూలధన నిర్మాణాన్ని నిర్ణయించడము. అంటే ఏ సెక్యూరిటీ ఈ వాటాలను ఏ దాంట్లో ఎంత నిష్పత్తిలో జారీ చేస్తారు, తర్వాత ఎవరికి జారీ చేస్తారు. అదే విధంగా వాటాలను జారీ చేయడానికి ముందే పరిచయ పత్రాన్ని తయారు చేయడము, తర్వాత కంపెనీ వ్యవస్థాపకు సంబంధించిన లాంఛనాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని పాటించడము, తర్వాత వాటాల దరఖాస్తు, బదిలీలకు గాను రిజిస్ట్రార్లను నియమించడము, సెక్యూరిటీలను అంటే సెక్యూరిటీలను ఏదైతే సెక్యూరిటీల లిస్టింగ్, చందా పూచికి ఏర్పాటు చేయడము, జారీల బ్రోకర్లను బ్యాంకర్లకు ఎంపిక చేయడము, ప్రచారాన్ని నిర్వహించడము మొదలైన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మర్చెంట్ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏదైతే మర్చెంట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుందో, అలా మర్చెంట్ బ్యాంకింగ్ అందించే సేవలను మర్చెంట్ బ్యాంకింగ్ అందించే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఈ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తాయన్నమాట. ఇలా కార్యకలాపాలన్నింటినీ నిర్వహించడం వల్ల వారికి కొంత సేవను అందించినందుకు గాను ఆ సేవా మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి అదొక పాయింట్. కాబట్టి మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు అందించేటప్పుడు మర్చెంట్ బ్యాంకింగ్ ఏ సంస్థలకు ఏ సంస్థల నుంచి జారీ చేసిన మూలధనాన్ని మరియు అదే విధంగా వాటాలకు సంబంధించిన పాయింట్ ని, అంటే ఎంత వాటాలకు జారీ చేయాలి, ఎంత నిష్పత్తిలో జారీ చేయాలి, ఆ తర్వాత ఎంత నిష్పత్తిలో జారీ చేసిన తర్వాత ఆ నిష్పత్తికి సంబంధించి రిజిస్టర్లు మెయింటైన్ చేయడము, బ్రోకర్లని మెయింటైన్ చేయడము, తర్వాత జారీకి సంబంధించిన లావాదేవీలను మెయింటైన్ చేయడము, ఇలా మర్చెంట్ బ్యాంకింగ్ అన్ని వ్యవహారాలని చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మర్చెంట్ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన పాయింట్. అది ఒకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పరపతి రేటింగ్. అంటే ఇక్కడ మర్చెంట్ బ్యాంకింగ్ నిర్వహించే కార్యకలాపాలని అనేక సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఆర్థిక సంస్థలు ఉన్నాయన్నమాట. అలా ఆర్థిక సంస్థలు కూడా పరపతి రేటింగ్ ని నిర్వహిస్తూ ఉంటాయి అనమాట. రెండవ రకమైన సేవ ఏమి అంటే, బ్యాంకింగ్ కానీ మర్చెంట్ బ్యాంకింగ్ వేరే సంస్థలు అందించే వాటిలో రెండవది పరపతి రేటింగ్. పరపతి రేటింగ్ అంటే ఏమి అంటే, ఎవరైతే రుణగ్రహీత అంటే దాని అర్థం ఏమి? అప్పు తీసుకున్నవాడు అంటే వ్యాపార నిమిత్తం లేదా కంపెనీ నిమిత్తం అప్పు తీసుకున్నవాడు దాన్ని రుణగ్రహీత అని అంటాం. అలా రుణగ్రహీత జారీ చేసిన రుణపత్రానికి, ఏదైతే రుణగ్రహీత జారీ చేసిన రుణపత్రం ఉంటుందో ఆ రుణపత్రానికి సంబంధించి అసలు మరియు వడ్డీ చెల్లించడానికి ఆ సంస్థకున్న శక్తి సామర్థ్యాల గురించి అంచనా వేయడాన్నే లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని పరపతి రేటింగ్ అని అంటామమ్మ. అంటే పరపతి రేటింగ్ అంటే ఏమి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీని ప్రారంభించాను. అలా కంపెనీని ప్రారంభించినప్పుడు నేను ఒక బ్యాంకు నుంచి కానీ ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి కానీ ఇలా సంస్థ నుంచి నేను అప్పు తీసుకోవడం జరుగుతుంది. అలా అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుకి ఎంత వడ్డీ చెల్లించాలి, తర్వాత నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని అంచనా వేసి
ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి చేసే రేటింగ్ నే పరపతి రేటింగ్ అని అంటాం. ఇవి కూడా మర్చెంట్ బ్యాంకులు కావచ్చు, లేదా ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, ఇలా రకరకాల కొన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది పరపతి రేటింగ్ అని అంటాం అన్నమాట. కాబట్టి ఇందుకోసం ఏం చేస్తారు అంటే స్వతంత్ర ప్రతిపత్తితో ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు కొన్ని ఉంటాయమ్మా. స్వతంత్ర ప్రతిపత్తితో ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు కొన్ని ఉంటాయి. అలా ఆ సంస్థలు రుణపత్రాల పరపతి స్థాయిని గ్రేడుల వారీగా మదింపు చేస్తూ ఉంటాయి. ఇలా ఆ రుణపత్రానికి ఒక విపత్తు స్థాయిని బట్టి పరపతి స్థాయిని నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. ఇలా పరపతి రేటింగ్ సంబంధించి కంపెనీ యొక్క మొత్తం పరపతి స్థాయిని సూచించదు, కానీ కంపెనీ జారీ చేసిన నిర్దిష్టమైన ఆ రుణపత్రం యొక్క పరపతి స్థాయిని మాత్రమే ఇలాంటి బ్యాంకింగ్ సంస్థలు సూచిస్తాయి. అంటే ఏవైతే ఆర్థిక సేవలు అందిస్తున్నాయో ఆ సంస్థలు అన్నమాట. తర్వాత అదేవిధంగా కంపెనీ జారీ చేసిన రుణపత్రాల పైన ఏమేమి ఉంటాయి అంటే ఈ పరపతి స్థాయిని బట్టి పరపతి రేటింగ్ అనేది పెట్టుబడిదారుల కాక రుణగ్రహీతులైన కంపెనీలు కూడా బ్యాంకులకు కూడా విత్త సహాయ సంస్థలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది అనమాట. అంటే ఆ కంపెనీ యొక్క కెపాసిటీ అనేది కూడా తెలుస్తుంది అనమాట. కాబట్టి పరపతి రేటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి పరపతి రేటింగ్ లో మనం గమనించాల్సింది ఏమి అంటే ఖచ్చితంగా పరపతి రేటింగ్ లో మనం గమనించాల్సింది ప్రతి సంస్థ అంటే ఎవరైతే రుణగ్రహీత తీసుకున్న సంస్థ ఉంటాయో ఆ సంస్థ యొక్క పరపతిని అంచనా వేయడానికి చేసే రేటింగ్ నే పరపతి రేటింగ్ అని అంటాం. రైట్, అది సెకండ్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పాయింట్ చందా పూచి. ఇది ఒక ఆర్థిక సేవమ్మా. ఏమి ఆర్థిక సేవ అంటే మూడో పాయింట్ చందా పూచి. చందా పూచి అంటే ఏమి అంటే ఏవైతే బ్యాంకింగ్ కార్యకలాపాలను మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను అందిస్తున్నట్టు కావచ్చు, మర్చెంట్ బ్యాంకు అందిస్తున్న కార్యకలాపాలు కావచ్చు, లేదా ఫైనాన్స్ కి సంబంధించిన పాయింట్లకు సంబంధించినవి కావచ్చు, ఇలా ప్రతి సంస్థ కొంత నూతనంగా జారీ చేసిన మార్కెట్లో అంటే నూతనంగా వాటాలను జారీ చేసిన తర్వాత ఆ మార్కెట్లలో ప్రధానమైన పాత్ర వహించేది మధ్యవర్తులే. అవి చందా పూచీదారులు అంటారు అనమాట. అంటే చందా పూచీదారులు అంటే ఏమి అంటే వీరు వాటాలను జారీ చేయడానికి ముందుగా హామీ ఇస్తారనమాట. అంటే చందా లభించని సెక్యూరిటీలను తామే తీసుకుంటారు అనమాట. అంటే చందా పూచి అంటే దాని అర్థం ఏమి అంటే సాధారణంగా ఒక సంస్థ వాటాలను జారీ చేసిన తర్వాత వాటాలను మూడు పద్ధతుల్లో మూడు ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ చందా పైన జారీ చేయడం, తర్వాత మొదటి పిలుపు పైన జారీ చేయడం, అలా రెండవ పిలుపు పైన, తర్వాత ముగింపు పిలుపు పైన, ఇలా రకాలుగా జారీ చేస్తుంటారు. కాబట్టి ఇలా జారీ చేయడానికి ఒక నిర్ణీత శాతం చొప్పున నిర్ణీత శాతం చొప్పున చందాను చేయడం జరుగుతుంది. అలా చందా చేయడం ద్వారా కమిషన్ చెల్లించబడుతుంది. కాబట్టి ఇది 1995 ఏప్రిల్ నుండి ఈ జారీల పైన చందా పూచి అనేది నామినల్ అయిందనమాట. ఇంతకు ముందు లేదు. కాబట్టి అయినప్పటికీ ప్రస్తుతము చాలా కంపెనీలు లీడ్ మేనేజర్లతో సలహా మేరకు సంప్రదింపులు చందా పూచీదారులను నియమించడం జరుగుతుంది. అలా చందా పూచీదారులను నియమించడం ద్వారా జారీ సందర్భంలో విడుదల చేసే పరిచయ పత్రంలో లీడ్ మేనేజర్ యొక్క అభిప్రాయాన్ని అనుసరించి చందా పూచి బాధ్యతలను నిర్వర్తించడానికి చందా పూచీలకు తగినన్ని ఆస్తులు ఉన్నవని పేర్కొనాలి అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చందా పూచీలను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది చందా పూచీలకు సంబంధించిన పాయింట్. తర్వాత జారీకి బ్రోకర్లు అంటే ఏమి అంటే జారీకి పెట్టుబడిదారులను సమకూర్చుకోవడం బ్రోకర్లు నిర్వర్తించే ప్రధానమైన నిధి. అంటే వాటాలను జారీ చేయడానికి వాటాలను అమ్మకాలు జరపడానికి బ్రోకర్ల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా
బ్రోకర్ల యొక్క ఆవశ్యకతను జారీకి బ్రోకర్లుగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ పెట్టుబడిదారులను సమకూర్చుకోవడం బ్రోకర్లు నిర్వర్తించేది. అంటే పెట్టుబడిదారులతో సత్సంబంధాలు పెట్టుకొని తద్వారా వాళ్ళకు వాటాలను జారీ చేసి ఆ వాటాదారు జారీ చేయడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ లో వాటి వాటాలను నమోదు చేసి ఆ నమోదు చేసిన తర్వాత తద్వారా పెట్టుబడిదారులను పెంచుకోవడానికి ఈ బ్రోకర్లు ఉపయోగపడతాయి. ఇలాంటి సంస్థలు కూడా ఫైనాన్షియల్ సంస్థల కిందికే వస్తాయన్నమాట. ఇది 4వ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్, జారీకి రిజిస్టర్లు అంటే ప్రాథమిక మార్కెట్ ఏదైతే ఉంటుందో మధ్యవర్తిగా వీరు నిర్వర్తించే విధులు, పెట్టుబడిదారుల నుండి దరఖాస్తులను సేకరించడానికి సంబంధించిన రికార్డులను నిర్వహించడము, స్టాక్ ఎక్స్చేంజ్ లో సంప్రదింపుల సెక్యూరిటీలకు సంబంధించి ఇలా అన్ని కేటాయింపులను ప్రాతిపదికగా నిర్వచించి ఉత్తర ప్రత్యుత్తరాలను, తర్వాత రిజిస్టర్లను, రెఫరెండ్ ఆర్డర్లను, సర్టిఫికెట్లను పంపించడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలను చేసే ఫైనాన్స్ సంస్థలు ఈ జారీకి రిజిస్టర్. ఇక్కడ జారీ అంటే ఏం లేదమ్మా, వాటాలను జారీ చేయడాన్ని జారీ అని అంటాం అన్నమాట. కాబట్టి ఇలా జారీకి రిజిస్టర్లను కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదొక ఆర్థిక సేవగా పరిగణలోకి తీసుకుంటాం. లాస్ట్ది పోర్ట్ఫోలియో నిర్వహణ అంటే ఏమి అంటే క్లయింట్ పెట్టుబడి పెట్టిన పెట్టుదల చేయన సెక్యూరిటీల గురించి అన్ని సలహాలు ఇవ్వడము, వాటిని నిర్వహించడం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఏదైతే నిర్వహిస్తున్నామో అలా పోర్ట్ఫోలియో తమ క్లయింట్లు పెట్టుబడించిన సెక్యూరిటీల గురించి సలహా ఇచ్చి వాటి ద్వారా నిర్వహించి తద్వారా విచక్షణారహిత పద్ధతులను మొదటి పద్ధతుల్లో నిర్వాహకులకు పెట్టుబడి విషయంలో సెబీ అనేది నిర్వహిస్తుంది. ఇలా పోర్ట్ఫోలియో నిర్వహణ చేస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని సంస్థలు. ఇది 6వ పాయింట్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమి అంటే ఫస్ట్ పాయింట్ కాన్ నుంచి మనం అన్ని పాయింట్లని మనం ఈ ఫైనాన్స్ ఆర్థిక సేవలు అందించే అన్ని పాయింట్లని మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ టాపిక్ ని వీలైనంత వరకు నోట్స్ అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈ రోజుకి ఈ క్లాస్ చాలమ్మా, రేపు తీసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.